శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయమందు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా వింజమూరు మండలం నల్గొండ గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీ వారు గత 45 సంవత్సరాలుగా ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్టీ కాలనీలో నివసిస్తున్న తమను స్థానికులు కొందరు బెదిరింపులతో ఇళ్లను ఖాళీ చేయాలని, లేని పక్షంలో కేసులు బనాయిస్తామని ఎస్టీ కాలనీ వారిని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ను మరియు కావలి ఆర్డీఓ కార్యాలయమందు ప్రజా సమస్యల పరిష్కార వేదికనందు అర్జీ సమర్పించారు. తాము నివసిస్తున్న ఇల్లును ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జీవించాలని నల్గొండ ఎస్టీ కాలనీ వాసులు జిల్లా కలెక్టర్కు మరియు ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. నా పేరేమంటే పెంచలేయ, మా మండలము ఇంజమూరు మండలం గున్నమడగల మాది సచివాలయము పంచాయతీ మా నల్లగొండలే యానాదోళం సార్. మేము ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మాది 150 కడప ఉంది సార్. 300 చిల్లర మనుషులు ఉన్నాము. దానివల్ల ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో మేము ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టారు, ప్రభుత్వమే కట్టారు. ప్రభుత్వం మీకు కాగితాలు ఇచ్చారా? పట్టాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు సార్. మా పట్టాలు ఇచ్చిన ల్యాండ్లో మా భూమి ఉంది, మీరు లేచి వెళ్ళాలి, మేము జేసీ పెట్టి తొలగించాము, మీరు వెళ్ళకుంటే రిపోర్ట్ ఇచ్చేసి మేము కేసు పెట్టి లాబ్ వేపిస్తామని చెప్పిన దౌర్జన్యం చేస్తున్నారు సార్ మమ్మల్ని. ఎవరు అంటే యాదవులు శివయ్య నారాయణ. ఎక్కడ ఆయన? మా ఊరే నల్లగొండలేను. కానీ వీళ్ళు ఆడపిల్లలందరూ భయపడి ఈరోజు ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ దగ్గరికి వచ్చాము. కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ ఆర్డో సార్ దగ్గరికి వచ్చాము. ఆర్డో దగ్గరికి వస్తే సరే ఎంఆర్ఓ చెప్పి నేను మాట్లాడుతున్నాను, ఎంఆర్ఓ కానీ మీకు సొంతంగా నీకునుంటే మీరు రిపోర్ట్ ఇవ్వమని చెప్పని ఆర్డో సార్ మాకు న్యాయం మాట్లాడిండు. ఇంతకుముందు ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారా మీరు? ఇంతకుముందు 3 తరాల్లో ఎంఆర్ఓ దగ్గరికి పోతే పంచాయతీ ఆఫీసులో ఒక అర్జీ ఇచ్చినాము. అనేసి మళ్ళీ గ్రామ పంచాయతీలో 2 తరాల్లో, గ్రామ పంచాయతీలో 2 తరాల్లో అర్జీలు ఇచ్చాము. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఎంఆర్ఓని ఆర్ఐకి చెప్పాము. అనేసి డీటీతో మాట్లాడినాము, ఎంఆర్ఓతో మాట్లాడినా, ఆర్ఐతో కూడా మాట్లాడితే పక్కగా మీకు న్యాయం చేస్తాం, కొంచెం రీసర్వే జరుగుతుంది, జరిగిన తర్వాత మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పని ఎంఆర్ఓ మాట్లాడాడు. ఈ సమస్య మీద ఎన్నిసార్లు తిరిగారు? 3 తడవల సార్ గారి దగ్గర పోయి 3 తడవల న్యాయం అడిగినాము. ఎవరి దగ్గరికి? ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోయి ఇప్పటికైతే మాకేం న్యాయం చేయలేదు. కానీ వీళ్ళేం చూడపోతే మా భూమి మా ఎవరో మీరు వెళ్ళిపోకుంటే కుదరదని చెప్పని ఈ భూమి గాలని వచ్చి మన దౌర్జన్యం ఎక్కువవుతుంది. కానీ దాన్ని మాకేం అర్థం కాక ఈరోజు కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ గారిని మాట్లాడి మళ్ళీ ఆర్డో సార్ దగ్గరికి వచ్చి ఆర్డో సార్ గారు మాట్లాడి ఈరోజు మేము మళ్ళీ మా నల్లగొండ గ్రామంకి మేము వెళ్ళిపోతున్నాము. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారా? ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చారా? ఇచ్చాము సార్, ఇచ్చి ఇద్దరికి ఇచ్చాము. సరే మీకు న్యాయం జరగకుంటే మా సారు ఆర్డో సారు మీకు న్యాయం పక్క జరగకుంటే ఇంకేం వెనుక ముందు చూడబోక రిపోర్ట్ ఇవ్వమని చెప్పని మాకు న్యాయం మాట్లాడాడు. ఎవరి మీద రిపోర్ట్ ఇమ్మన్నారు? మీకు భూమి వాళ్ళు ఎవరైతే మా భూమి అని చెప్పి మేము ఎందుకు వస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా రిపోర్ట్ చర్యకు తీసుకోమని చెప్పాడు. తర్వాత ఏదైతే నేను మాట్లాడతామని ఆర్డో సార్ కూడా మాట్లాడి మాకు న్యాయంగా మాట్లాడాడు. మేమైతే వాళ్ళ దౌర్జన్యం వాళ్ళ మీదకి మేమైతే పోలేదు, వాళ్ళే దౌర్జన్యం భూమి మాదని చెప్పి వాళ్ళు మా మీద పక్కగా వస్తున్నారు సార్. ఇక్కడ నివసించే వాళ్ళు ఎక్కువ శాతం ఎంతమంది? ఎవరు? మేమా మా ఎస్టీలు యానదోళమే. మేము ఆ ఎస్టీలు యానదోళం దాదాపు 300 జనాభా ఉన్నాం సార్. మేము 300 ఉంటే వాళ్ళు ఇద్దరు వచ్చి మా 300 జనాభాని బెదిరిస్తున్నారు సార్. వాళ్ళు అంటే పక్కాగా మీకు ప్రభుత్వం ఇచ్చిన కాగితాలు ఉన్నాయి? పక్కగా ఉండబట్టే మేము ప్రభుత్వం కాడికి వచ్చి మాట్లాడగలుగుతాం. కరెంట్ వేసుకున్నారా? కరెంట్ అన్ని ఇచ్చారు సార్ మా ప్రభుత్వం. వాటర్ గేట్లు అన్ని సప్లై చేశారు సార్ మాకు. తలుపులు చేయం సార్. నా పేరు ఏ ఊరు? నల్గొండ గ్రామం, పంచాయతీ ఆఫీస్ గుళ్ళవాడగల, ఇంజమూరు మండలము. ఇంటి గురించి మేమందరం వచ్చినాం సార్ ఇక్కడికి. ఏంటి మీ సమస్య? మా ఇళ్ల స్థలం గురించి మేము వచ్చినాం సార్. ఇక్కడికి వస్తే మేము కట్టుకుని గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మేము కట్టుకుంటున్నాం. ఖాళీ కట్టిన తర్వాత ఇప్పుడు ఆ భూంగాలని వచ్చి మాది పట్టా అని చెప్పి బేసిక్ తీసుకొచ్చి తీసేస్తామని పడగొడతామని మాట్లాడుతా ఉన్నాడు. మీరు కట్టుకున్న ఇంట్లో ప్రభుత్వం కాగితాలు ఇచ్చారా? మీరు అడిగించుకున్నారా? మేము అడిగించుకున్నాం సార్. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత నాకు అన్నీ ఉండే కాగితాలు అందరికీ ఉండే ఇళ్ల స్థలాల గురించి. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటి? ఇళ్ళ గురించే సార్ మాకు సమస్య.
ఆ కట్టినటి సలంగాలని మాది పట్టా అని చెప్పి తీసేస్తామని బేసిక్ తీసుకొచ్చి పడగొడతామని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా పరిస్థితి గురించి మాకు ఏం న్యాయం చేస్తారని చెప్పి తిరుగుతా ఉన్నాను. నేను పొద్దున్న నుంచి ఇక్కడికి వచ్చిండా. ఇప్పుడు ఏం చెప్పారు ఆర్డీఓ ఆఫీస్లో? ఆయన ఏంటంటే కుదరకపోతే ఎవరు రాకపోయారనుకో సర్వేరు వచ్చి మీకు స్థలం మీకు మీ ఇల్లు మీకు గట్టి పత్రం చేయకపోతే కేసు పెట్టమని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు ఆర్డీఓ గారు ఏం చెప్పారు? అర్జీ ఇచ్చారా? ఇచ్చినాం సార్. మేము ఏం చెప్పారు సారు? ఈ సర్వేలు ఎవరు రాకుండా మీకు ఇప్పుడు తిరుగులేవు కదా, ఏ న్యాయం జరగకపోతే నీకు కానీ కేసు పెట్టు, నువ్వు ఇంకా రిపోర్ట్ ఇచ్చుకోమంటున్నాడు. మీరు ఎంతకాలం నుంచి ఆ ఇళ్ల స్థలాల్లో ఉన్నారు? మాకు 40 సంవత్సరాల దాకా అయింది సార్. మాకు ఎంతమంది ఉన్నారు అక్కడ కాలనీలో? 150 మంది ఆ కాలనీలు ఏమండి. తిరుగుతా పొద్దున్న నెల్లూరుకి పోయి కలకడతా మాట్లాడి ఇక్కడ ఐడిఎఫ్స్కి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం సార్. న్యాయం చేస్తారని తిరుగుతాను మేము పొద్దున్న నుంచి. ఇప్పుడు కలెక్టర్ గారు ఆఫీస్కి పోతే కలెక్టర్ గారు ఏమన్నారు? పంపిస్తామని మాట్లాడిండు. సర్వేరు జిల్లా సర్వేరు పంపిస్తామనిండు. మరి ఎంఆర్ఓ సార్ కాడికి వస్తే ఆయన మరి పంపిస్తాడు రారో తెలియదు. రేపు ఎల్లుండి వస్తామనిండ్రు. వాళ్ళు రాకపోతే పరిస్థితి ఏం చేయాలో, రాకపోతే రిపోర్ట్ ఇచ్చుకోమని. ఇప్పుడు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారా? సార్ ఎప్పుడు ఇచ్చారు? పొద్దున. ఇప్పుడు ఆర్డీఓ గారికి ఇచ్చారా? ఈసారి ఏమన్నారు? ఈసారి అంటాడు రాకపోతే ఎవరు ఎంఆర్ఓ సారు సర్వేలు ఎవరు కానీ పంపించకపోతే ఇంక నీ రిపోర్ట్ ఇవ్వమంటాడు.